హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పాపే మా జీవనజ్యోతి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. సింహాద్రి అయితే పద్మ అడుగుతూ ఉంటుంది. ఏంటయ్యా ఏంటి జీవన పెళ్లి చేసుకున్న అబ్బాయి గురించి ఏమైనా తెలిసిందా? ఎవరంట ఆ అబ్బాయి అని చెప్పి అడుగుతూ ఉంటుంది పద్మ అయితే. వెంటనే సింహాద్రి తెలిసింది. ఆ అబ్బాయి ఎవరో కాదు మన సునంద వాళ్ళ రెండో అబ్బాయంట చైతన్య అని చెప్పి అంటూ ఉంటాడు. జీవన సునంద గారి రెండో కోడలైంది. మన బిడ్డకి తోటి కోడలు అయింది అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే పద్మ అయితే ఆ మాటలు విని చాలా షాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న జ్యోతి కూడా ఆ మాటలు విని ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి సునంద కోడలైందా నా కూతురు అని చెప్పి. వెంటనే సింహాద్రి అయితే ఆ సునంద గారు నేనొచ్చే ముందు ఇంకో మాట చెప్పింది నాతో అని చెప్పి సింహాద్రి చెప్తూ ఉంటాడు. వెంటనే పద్మ ఏంటయ్యా ఏం చెప్పింది ఆ సునంద గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వెంటనే సింహాద్రి అయితే ఇక జీవనికి పుట్టిల్లు లేదంట. ఆ పుట్టింటి వాళ్ళతో సంబంధం తెంచుకోవాలి అని చెప్పింది. ఇక ఎవరితో మాట్లాడొద్దట అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అయితే పద్మ చాలా షాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న జ్యోతి కూడా ఏంటి మాతో మాట్లాడకూడదా? ఇలా చేసిందా సునంద గారు అని చెప్పి అవన్నీ ఆలోచిస్తూ అయితే కళ్ళు తిరిగి అక్కడే పడిపోతూ ఉంటుంది జ్యోతి. ఆమె పడిపోవడం చూసి అయితే సింహాద్రి చాలా షాక్ అవుతూ కంగారు పడుతూ ఉంటాడు. పక్కకి చూడగానే అక్కడ మాత్రం జ్యోతి కింద పడిపోయి ఉంటుంది. జ్యోతిని చూసి అయితే సింహాద్రి, పద్మ, శ్రీను అయితే చాలా కంగారు పడుతూ, టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంట్లో అయితే ఆనంది మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య గారు అన్న మాటలకి అయితే. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.